అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు తూర్పు ఆగ్నేయపు వీధిసూల గురించి తెలుసుకుందాం. తూర్పు ఆగ్నేయ వీధిసూలు అంటే ఏమిటి? తూర్పు దిశ దక్షిణ దిశ కలిసిన చోటుని ఆగ్నేయ మూల అంటాం. ఈ ఆగ్నేయ మూలకు రెండు దిశలు ఉంటాయి. తూర్పు దిశ ఉంటుంది, దక్షిణ దిశ ఉంటుంది. తూర్పు దిశ వచ్చిన వీధిసూల లేక రోడ్డు సూల లేక మార్గసూలని తూర్పు ఆగ్నేయపు రోడ్డు సూల అంటాం. ఈ తూర్పు ఆగ్నేయం రోడ్డు సూల మంచిది కాదు. మంచిది కాదు ఎందుకు కాదు, ఏ విధంగా కాదు, దాని యొక్క కలిగే నష్టాలు లేక ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. మొదటిది, ఇక్కడ కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. ఇటువంటి ఇంట్లో ఉన్న గృహాల్లో కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది మొదటిది. రెండవది, పిల్లలు పుట్టి మరణించడం కూడా జరిగే ప్రమాదం ఉంది ఈ తూర్పు ఆగ్నేయం రోడ్డు సూల గల ఇళ్లలో. మూడవది ఏమిటంటే, రెండవ సంతానం జ్యేష్ఠపుత్రిగా ఎక్కువగా రాణించలేకపోవడం జరుగుతుంది. వారికి కొద్ది ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వారి యొక్క జీవన సరళిలో. తర్వాత ఇక్కడ అంగవైకల్యం కలిగిన వారు జన్మించడం, లేకపోతే అటువంటి అంగవైకల్యం కలిగిన వారు ఉండడం, ఇటువంటి గృహాల్లో ఉండడం జరుగుతుంది. తర్వాత ఇటువంటి గృహాల్లో తూర్పు ఆగ్నేయం వీధిసూల కలిగిన గృహాల్లో ఎక్కువగా ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే తూర్పు ఆగ్నేయం రోడ్డు సూల ఉన్న ఇళ్లల్లో కానీ లేదా ఫ్లాట్లలో కానీ అనారోగ్యాలు, ఆత్మహత్యలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత తూర్పు ఆగ్నేయం వీధిసూల గల ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇటువంటి తూర్పు ఆగ్నేయం దిశ ఆగ్నేయం వీధిసూల కలిగిన ఇంట్లో దొంగతనాలు కూడా జరిగే ప్రమాదం ఉన్నది. ఇటువంటి ఇళ్లలో కోర్టు కేసులు కూడా ఎక్కువ ఉంటాయి. శత్రుత్వం ఉంటుంది. శత్రుత్వం వివిధ వివిధ వ్యక్తులతో, వివిధ సంస్థలతోటి ఏదైనా శత్రుత్వాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇటువంటి ఇంట్లో వంశోత్పత్తి ఆగిపోవడం జరుగుతుంది. వంశోత్పత్తి ఆగిపోవడం అంటే ఏమిటి అంటే, స్త్రీ సంతతి ఎక్కువ, పుత్ర సంతతి తక్కువ. అంటే పుత్ర సంతతి లేకుండా పుత్ర సంతతి కలగకపోవడం జరుగుతుంది. ఎందుకంటే తూర్పు ఆగ్నేయ రోడ్డు సూలలో ఉదాహరణకు ఓన్లీ స్త్రీ సంతతి మాత్రమే కలిగే అవకాశం ఉంది. పుత్ర సంతతి కలగదు. అంటే వంశోత్పత్తి ఆగిపోతుంది. అంటే సర్నేము వారి యొక్క ఇంటి పేరు ముందుకెళ్ళదు. అంటే ఒక స్త్రీ సంతతి మాత్రమే ఉంటుంది ఇటువంటి ఇళ్లలో ఉన్న వారికి. ఎంతటితో ఈ సమాప్తం.